యామిని వాళ్ళ నాన్న హెల్త్ కండిషన్ని అడ్డం పెట్టుకుని రాజుని పెళ్లికి బలవంతంగా ఒప్పించిన విషయాన్ని కళ్ళారా చూసిన కావ్య చాలా బాధపడుతూ ఇంటికొస్తుంది. ఇక కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి కృష్ణయ్య ఇది, నా భర్త చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అన్న నిజాన్ని నువ్వు నాకు తెలిసేలాగా చేసావు. అందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషం కాస్త సమయమనా లేకుండా చేసావు. ఇంతలో యామినితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నావు. ఏంటి కృష్ణయ్య ఇది, నా భర్తని నేను ఎలా దక్కించుకోవాలి, తనకి గతం గుర్తొచ్చేలాగా ఎలా చేయాలి? ఈ ప్రాబ్లంని నువ్వే క్రియేట్ చేసావు కాబట్టి దీనికి సొల్యూషన్ కూడా నువ్వే ఇవ్వు కృష్ణయ్య అని ఏడుస్తూ రాజును తలుచుకొని బాధపడుతూ, ఈ సమస్యకి నువ్వే పరిష్కారం ఇవ్వు కృష్ణయ్య, నా భర్తకి గతం గుర్తొచ్చి తిరిగి నా దగ్గరికి వచ్చేలాగా చెయ్యి అని తన బాధని కృష్ణయ్యకి మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఇక రాజైతే యామిని వాళ్ళ నాన్న కోసం యామినిని పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ నాన్నకి మాటిచ్చిన తర్వాత నుంచి యామినితో పెళ్లికి తన మనసు అంగీకరించక అదే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక యామిని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, అంకుల్ మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. యామినిలాగా నన్ను ఇంకెవరైనా ఇష్టపడ్డారా, లేక నేనెవరినైనా ఇష్టపడ్డానా? చెప్పండి అంకుల్, నా లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమోనని నాకు డౌట్గా ఉంది. అలా ఎవరైనా ఉంటే మీకు గుర్తొస్తే వాళ్ళెవరో చెప్పండి అంకుల్ ప్లీజ్ అని యామిని వాళ్ళ నాన్నని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు రాజు. ఇక రాజు మాట్లాడుతున్న మాటలకి యామిని వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ రాజు వంక చూస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో యామిని మేడ మీద నుంచి దిగొస్తూ రాజు మాట్లాడుతున్న మాటలు వింటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి రాజు ఇలా మాట్లాడుతున్నాడు? పెళ్ళి అనగానే తన మనసు తన భార్య వైపుకు మళ్ళిందా? ఇక ఆలస్యం చేయకూడదు, వెంటనే రాజుతో నా పెళ్లి జరిగిపోవాలి, లేకపోతే తనకి తన గతం గుర్తుకొచ్చేలాగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక రాజుకి గతం ఎలా గుర్తుకొస్తుంది, కావ్య ఏం చేయబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.